రూపాయి కాయిన్ పెట్టి ఏ విధంగా వాళ్ళు ఎస్, దీన్ని సిక్కా గ్యాంగ్ అంటారు సార్. సిక్కా గ్యాంగ్ అంటే సిక్కా అంటే కాయిన్. అవును. ఆ కాయిన్ని రైల్వే ట్రాక్కి గ్యాప్ ఉంటుంది సార్, ఒక చిన్న గ్యాప్ ఉంటుంది కొద్దిగా డిస్టెన్స్లో. అది ఏదో సమ్మర్ టైంలో రాడ్స్ ఎక్స్టెన్షన్ హీట్ వల్ల కొద్దిగా పెద్దగా అయితే కాబట్టి జాయిన్ అయితే దాని తర్వాత వీలిపోతుంది అన్నట్టు పెట్టింటారు దాన్ని. కానీ అక్కడే ఒక మెకానిజం పెట్టింటారు. అక్కడ ఎప్పుడైతే ఒక కాయిన్ని ఆ రెండు జాయింట్ల మధ్యన పెడితే కరెక్ట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఆ కాయిన్ని పెడతారు. ఎందుకంటే స్టేషన్ మాస్టర్ ఆల్రెడీ ట్రైన్ పోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. ఎప్పుడైతే ఆ సిక్ అని పెట్టాడో అది ఆటోమేటిక్గా గ్రీన్ కాస్త రెడ్లోకి మారుతుంది. అది ఆ ప్రాక్టికల్గా కూడా చూసాం మేము. చూస్తే కరెక్ట్గా మారిపోతుంది అది. ఎందుకు అంటే ఇంటర్లింక్ అలా ఉంటుంది, దాని మెకానిజమే అలా ఉంటుంది. ఎప్పుడైతే రెడ్లోకి మారిపోతుందో ట్రైన్ ఆగిపోతుంది. ట్రైన్ ఆగిపోయినప్పుడు ఆ సిక్కా గ్యాంగ్ ఆల్రెడీ 5-6 మంది ఉంటారు. పోవడం, స్లీపర్ కోచెస్లో ఎక్కడం, చైన్ స్నాచింగ్ చేయడం. సార్ ఈ కాయిన్ పెట్టగానే గ్రీన్ రెడ్ అవుతుంది కదా, స్టేషన్ మాస్టర్కి కానీ అంటే సిగ్నల్ ఇచ్చిన మాస్టర్ కానీ ముందున్న మాస్టర్ కానీ ఆ సిగ్నల్ తెలియదా రెడ్ పడింది ఎందుకు పడిందని? ఆటో మన లోకో పైలట్ గారు ఉంటారు. లోకో పైలట్ గారు వెంటనే వాకీ టాకీలో మెసేజ్ ఇస్తారు, ఎందుకు రెడ్ వేస్తారు మీరు అని. మీరే వేస్తారా లేకపోతే ఎవరైనా వేస్తారా అని. అప్పుడు వెంటనే స్టేషన్ మాస్టర్, నియర్ బై స్టేషన్ మాస్టర్ నేను వేయలేదు అంటాడు సార్. వేయలేదు అంటే మరి ఇక్కడ రెడ్ లైట్ పడిందంటేనే వెంటనే అలర్ట్ అయిపోతారు సార్. అయిపోతేనే ఆర్పిఎఫ్కి ఫోన్ వస్తుంది, ఏదో సంథింగ్ ఏదో జరిగింది, మేము సిగ్నల్ వేయకుండానే అది సిగ్నల్ పడింది. లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. టెక్నికల్ టీమ్ని పిలుస్తారు వెంటనే. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో అక్కడ అందరూ ఉండాలి. ఎలా వస్తారు నైట్ టైం అండి? వాళ్ళు ఆల్రెడీ అవైలబుల్ ఉంటారు సార్ వాళ్ళు. ఆర్పిఎఫ్ బై రోడ్ రాలేదు కదా, ట్రాక్ మీద రావాలి కదా. ఆర్పిఎఫ్ కాదు సార్, మనకి టెక్నికల్ టీం కూడా అవైలబుల్ ఉంటారు. తిరుగుతూ ఉంటారు, మూవింగ్ ఉంటారు వాళ్ళు. నైట్ వాళ్ళకి స్పెషల్ డ్యూటీస్ ఉంటాయి. ఓకే, వాళ్ళు ఎక్కడ స్పాట్ ఏం జరిగినా అక్కడ రష్ అయిపోతారు. కరెక్టే మీరు అన్నట్లుగా. టెక్నికల్ టీం కింద దిగారు, వాళ్ళ మీద దాడి చేస్తారు కదా. ఛాన్స్ ఉంది సార్, దాడి చేస్తుంటే మేము అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ ప్రాక్టికల్గా మేము పోయేసరికి అన్నీ అయిపోయాయి. ఈ టెక్నికల్ టీమ్ హాఫ్ అన్ అవర్ ఇవన్నీ చూసుకునేసరికి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ తీసుకొని అఫెన్స్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. మీరు నమ్మారు సార్, ట్రైన్లోనే వచ్చి ట్రైన్లోనే దొంగతనం చేసుకోవాలి అది కూడా అనుకోనికి లేదు. ఒక 4-వీలర్ వెహికల్లో వచ్చి దొంగతనం చేసుకొని పోతున్నారు. ఎక్కడ? రైల్వే ట్రాక్ పక్కనే రోడ్డు మీద వెహికల్ పెట్టేసుకుంటారు. ఆ ట్రైన్ ఎక్కడ ఆపేసుకుంటారు. అఫెన్స్ అయినాక బండి ఎక్కేసి వెళ్ళిపోతారు. ఎలా ఇక్కడేం జరిగాయి సార్, పట్టుకున్నాం. అదే షోలాపూర్ గ్యాంగ్ అలాంటిదే. మొన్న రీసెంట్గా పట్టుకున్నాం ఉత్తరప్రదేశ్ గ్యాంగ్, మీర్జాపూర్ గ్యాంగ్ అంటారు దాన్ని. వాళ్ళు యూపీ 63S8283 బండి నంబర్ అది. ఆ వెహికల్ వేసుకొచ్చి కర్నూలులో ఎక్కడ సార్ ఇది ఉలిందకొండ అనే ప్రాంతం దగ్గర 27 తులాల బంగారు బ్యాగ్ కొట్టేసి 2 చైన్లు లాక్కొని దిగేసినారు.